టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ బీఆర్ఎస్ బీజేపీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకే ప్రజలు బీఆర్ఎస్ కు గద్దెదించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1.20 లక్షల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చేశారని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని విమర్శించారు. దేవుని పేరుతో బీజేపీ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం నిర్ణయం తీసుకుంటారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దూరదృష్టి లేకుండా విజన్ లేకుండా ఇప్పటి ముప్పటిగా అప్పులు తెచ్చారు. అది వల్ల భారమే కూర్చుంది. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరాసరిగా నెలకి 6,500 కోట్లు మీరు వేసిన అప్పుకి ఇన్స్టాల్మెంట్ వడ్డీ రూపాయలు కడతా ఉన్నాం. ఇది వాస్తవం. ఎక్కడ చెప్పేటప్పుడు మందులు మాట్లాడేటప్పుడు 1-6 తేడా ఉంటే ఉండొచ్చు, కానీ మీరు చేసిన అప్పు అక్షరాల 7-7.5 లక్షల కోట్ల పైపాటే. ఏమంటానంటే అప్పు చేశారు, అప్పు చేసి వృధా చేశారు, దుబారా ఖర్చు చేశారు. తద్వారా రాష్ట్రం దివాలా తీశారు. ఇవాళ రాష్ట్రం నడపడం అంటే ఆషామాషి కాదు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులు రాష్ట్రం నడపాల్సి వచ్చే 18-19 కోట్లు 6,500 కోట్లు అప్పు ఇన్స్టాల్మెంట్ పోతే, ఇంకో 6,000 కోట్లు జీతభత్యాలు పోతే 6,000 కోట్లు రాష్ట్రం నడపాల్సిన పరిస్థితి. ఇటు అందు అటు అందలేని పరిస్థితి. కారణం ఎవరు? ఇప్పటిగా ఒక దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా అప్పులు చేశారు కాబట్టి రాష్ట్రం అప్పుల పాలైంచారు. మీరేమో అప్పులు అంటున్నారు సార్. కేసీఆర్ ఎలక్షన్ల ముందు మాట్లాడుతూ కాళేశ్వరం కార్పొరేషన్ మీద అప్పుల గురించి ప్రశ్నిస్తే 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయింది అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు అప్పంటున్నారు. అందుకే అబద్ధాలు చెప్పుకుంటూ ఇద్దరు కేసీఆర్ పట్ల ఉద్యమ నాయకుడు నాకు గౌరవం. అబద్ధాలు చెప్తే ఎట్లా? కాళేశ్వరం పైన తెచ్చిన అట్లే ఉంది కదా, ఏదైనా పేపర్ మీదనే ఉంటుంది కదా. నేను పరస్పరంగా తీసుకున్న అప్పు కాదు, ఇది సంస్థల నుంచి వచ్చిన అప్పు. ఆన్ రికార్డు ఉంది కదా. ఇప్పుడు మీరు అప్పు చేశారు, ఏమో లెక్కలు చెప్పాము, దాన్ని నొప్పేంటే ఒప్పుకోండి, మీరు వాస్తవాలు ఒప్పుకోండి. ఇలా మేము తెచ్చాము, అప్పు తీసుకున్నాక అప్పు చేస్తాం.